పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మధ్య ఒక అతిపెద్ద జియోపొలిటికల్ గేమ్ నడుస్తుంది. ఈ విషయాన్ని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. రీసెంట్గా మన ఇండియన్ మీడియాలో బంగ్లాదేశ్లో మళ్ళీ అధికార మార్పిడి జరగబోతున్నట్టుగా చాలా న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. రిపోర్ట్స్ ప్రకారం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఒక సీక్రెట్ మీటింగ్ని కండక్ట్ చేశారు. అండ్ మొహమ్మద్ యూనస్ మీడియా ముందుకు వచ్చి ఏదో పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్టుగా న్యూస్లు వచ్చాయి. కానీ ఈ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ముందుకు వచ్చి లేదు, బంగ్లాదేశ్లో ఆర్మీ టేక్ ఓవర్ జరగట్లేదు అని చెప్పాడు. కానీ ఇతను ఇలా స్టేట్మెంట్ ఇవ్వడమే అతిపెద్ద అనుమానానికి దారితీస్తుంది. ఎందుకంటే మీరు హిస్టరీలో చూసుకుంటే ఏ దేశ ఆర్మీ చీఫ్ అయినా మీడియా ముందుకు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా 1-2 రోజుల్లోనే దేశం మొత్తం ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. బహుశా బంగ్లాదేశ్లో కూడా ఇదే జరగబోతుంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, చాలామంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్లు చెప్తున్న విషయాలు. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన మొహమ్మద్ యూనస్ పాకిస్తాన్తో ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళతో కలిసి పనిచేయాలని ప్రయత్నం చేశాడు. కానీ పాకిస్తాన్ ఇప్పుడు తన బుద్ధిని చూపించుకుంటుంది. ఇప్పుడు పాకిస్తానే బంగ్లాదేశ్లో పెద్ద పెద్ద గొడవలు జరగడానికి, ఈవెన్ అక్కడ అధికార మార్పిడి జరిగేలా ప్లాన్ చేస్తుంది. ప్రజెంట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో చేస్తున్న పనులు మన ఇండియాను కూడా ఎఫెక్ట్ చేసేవి. కాబట్టి ఇండియా కూడా ప్రజెంట్ బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయాల్ని చాలా కేర్ఫుల్గా గమనిస్తుంది. ఏదైనా మనకు ప్రమాదంగా మారే అవకాశం ఉండే ఇండియా డైరెక్ట్గా బంగ్లాదేశ్ ఇంటర్నల్ మ్యాటర్లో ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంది. మన ఇండియా ఏ దేశాన్ని ఆక్యుపై చేయాలి, వాళ్ళపైన అధికారాన్ని చలాయించాలి అనుకోదు. మన పక్క దేశాలు పీస్ఫుల్గా ఉంటే మనము వాళ్ళతో పీస్ఫుల్గా ఉంటాం. కానీ వాళ్ళు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళకు అర్థమయ్యే భాషలోనే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇండియా ఆ ప్రిపరేషన్లోనే ఉంది. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అదంతా ఓకే బ్రదర్, అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ఆ దేశంలో ఏం చేసేందుకు ప్రయత్నిస్తుంది అని. మీ అందరికీ తెలుసు, రీసెంట్గానే బంగ్లాదేశ్లో షేక్ హసీనాను ఆ దేశం నుంచి పారిపోయేలా చేసి ఇదిగో ఈ ముసలోడు మొహమ్మద్ యూనస్ పవర్లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ ముసలోని కూడా తొలగించి ఆ దేశం మొత్తాన్ని ఆర్మీ కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ టాపిక్ గురించి మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. మీరు మీ కెరియర్ని డేటా సైన్స్ వైపు బిల్డ్ చేయాలి అనుకుంటే ఇదే ఒక మంచి అవకాశం. కోర్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా అని ఆలోచిస్తున్నారా? కొన్ని వేలకు పైగా సక్సెస్ స్టోరీస్ ఉన్న ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ని ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్. లైవ్లో ఇన్స్ట్రక్టర్ ద్వారా నేర్చుకుంటారు. ఇందులో ల్యాబ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. వీటితో పాటు కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్ ట్రైనింగ్, వర్క్ ప్లేస్ బిహేవియర్ కోసం వర్క్షాప్స్ అండ్ ఇండస్ట్రియల్ రెడీనెస్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా పవర్ BI, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి చాలా విలువైన మాడ్యూల్స్ నేర్పిస్తారు. కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళు అప్ టు 12,000 రూపీస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ అందిస్తున్నారు. అండ్ నో కాస్ట్ EMI ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం అంతేకాదు, కోర్స్ కంప్లీట్ చేసిన పార్టిసిపెంట్కి వీళ్ళు మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. డిఫరెంట్ ఇండస్ట్రీలో డిఫరెంట్ జాబ్ రోల్స్ కోసం వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ ట్రాన్సిషన్, కెరియర్ స్విచ్, కెరియర్ లాంచ్ అవ్వాలనుకునే వారికి అనేక జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాచ్ మార్చ్ 29 నాడు స్టార్ట్ అవుతుంది. వీళ్ళకు దాదాపు 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అండ్ దాదాపు 4,000+ యాక్టివ్ లర్నర్స్ కూడా ఉన్నారు. ఈ వెబ్సైట్లో చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు చూడవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి ఫామ్ ఫిల్ చేసి సరిపోతుంది. వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఇతనే ప్రజెంట్ బంగ్లాదేశ్ ఆర్మీ మొత్తానికి చీఫ్. ఇతని పేరు వకార్ ఉజ్ జమాన్. ఇతను బంగ్లాదేశ్లో ఒక పవర్ఫుల్ వ్యక్తి. అయినప్పటికీ ఇతను ప్రజెంట్ చాలా ప్రెజర్లో ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇదిగో ఈ మొహమ్మద్ యూనస్. ఇతను బంగ్లాదేశ్ PM అవ్వడానికి అమెరికా చాలా హెల్ప్ చేసింది. బైడెన్ సపోర్ట్ కూడా ఇతనికి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఎంతో అంత అమెరికా సపోర్ట్ ఇతనికి ఉంది. ఆ సపోర్ట్ తగ్గిందనుకోండి, మనోడు ఒక్కరోజు కూడా పవర్లో ఉండలేడు. ప్రజెంట్ బంగ్లాదేశ్ని పరిపాలిస్తుంది ఇతనే గాని నిజానికి ఆ దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరగాలి అనే పూర్తి పవర్ ఇదిగో ఇతనికి ఉంటుంది. అయితే ఇతని పైన ఇప్పుడు ఉన్న ప్రెజర్ ఏమిటంటే, పాకిస్తాన్ బంగ్లాదేశ్ని ఒక రాడికల్ ఇస్లామిస్ట్ కంట్రీగా మార్చే ప్రయత్నం చేస్తుంది. అందుకే పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్న ఇస్లామిక్ రాడికల్స్ని, అక్కడి ఉగ్రవాదుల్ని ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ని, ఈవెన్ ఆర్మీ చీఫ్ని కూడా తొలగించేసి కట్టర్ ఇస్లామిక్ రాడికల్స్ ఆ దేశంలో పవర్లోకి వచ్చేలాగా పాకిస్తాన్ ప్లాన్ చేస్తుంది.
ఓవరాల్గా పాకిస్తాన్ ఈ బంగ్లాదేశ్ని కంప్లీట్ యాంటీ ఇండియా కంట్రీగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ అండ్ మిలిటరీ మొత్తం కూడా ఇదే పనిలో నిమగ్నమై ఉంది. అయితే రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇదిగో ఇక్కడ మీరు చూడవచ్చు, బంగ్లాదేశ్ మూవ్స్ అగైన్స్ టాప్ ఆర్మీ జనరల్ క్లోజ్ టు పాక్ ఓవర్ కూ ప్లాట్. అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలోని టాప్ ఆర్మీ జనరల్ని పదవి నుంచి తొలగించేసింది. ఎందుకో తెలుసా? అతను పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు అండ్ ఇతను ఇస్లామిక్ రాడికల్ ఆర్గనైజేషన్ అయిన జమాతేకి సపోర్ట్ చేసేవాడు. ఈ విషయం తెలిసి వెంటనే అతన్ని తొలగించేశారు. ఇక్కడ పాకిస్తాన్ ప్లాన్ చేసేది ఏమిటంటే ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ని తొలగించేస్తే బంగ్లాదేశ్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. అందుకే ఇతని అండర్లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లకు వల వేస్తుంది, వాళ్ళను తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, పాకిస్తాన్ ఇతన్ని ఎందుకు తొలగించాలనుకుంటుంది అని. ఎందుకంటే ఇతను ఉంటే బంగ్లాదేశ్ న్యూట్రల్గా ఉంటుంది, ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడదు. ఇండియాకు అగెన్స్ట్గా వెళ్తే బంగ్లాదేశ్కే నష్టమని ఇతనికి బాగా తెలుసు. అలాగే బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే ఎకానమీ పరంగా మిగతా విషయాల్లో బెటర్గా ఉంది అండ్ అలాంటి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ తమ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. అది ఇతను ఉండగా జరగదు. అందుకే పాకిస్తాన్ ఇతన్ని టార్గెట్ చేసి తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీరు పాకిస్తాన్ మెంటాలిటీని గమనించారా? వీళ్లకు తమ దేశాన్ని డెవలప్ చేయాలి, తమ దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, యువతకు ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాలి, దేశ ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన ఏమాత్రం ఉండదు. వీళ్ళు మేము సర్వనాశనమైనా పర్లేదు, ఇండియాను ఎదగనివ్వం, ఆ దేశాన్ని కంటిన్యూగా టార్గెట్ చేస్తూనే ఉంటాము అనే మెంటాలిటీలో ఉంటారు. అందుకే ఈ కంట్రీ ఎన్నటికీ బాగుపడదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తెలిసిందేమిటంటే పాకిస్తానీ ఆర్మీ అండ్ ఐఎస్ఐ కలిసి బంగ్లాదేశ్లోని కొంతమంది ఆర్మీ పర్సనల్స్ని తమ వైపు తిప్పుకొని బంగ్లాదేశ్ టాప్ ఆర్మీ చీఫ్ని తొలగించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఈ బంగ్లాదేశ్ ఆర్మీలో కొంతమందిని తమ వైపు తిప్పుకొని ఈ ఆర్మీలో వాళ్లకు వాళ్ళే గొడవ పడేలా చేసి ఆ ఆర్మీని వీక్ చేసి బంగ్లాదేశ్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేద్దామనుకుంటుంది. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్మీ చీఫ్ పదవిలో ఉన్న ఈ వకార్ ఉజ్ జమాన్ అంత పిచ్చోడేం కాదు. కాబట్టి వెంటనే ఇతను పాకిస్తాన్ కన్నింగ్ ప్లాన్ని గమనించి తగిన చర్యలు తీసుకున్నాడు. తన ఆర్మీలో ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ తొలగించేశాడు. ప్రజెంట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆర్మీలో తాము అనుకున్నట్టుగా చేయలేకపోయారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ఫండమెంటలిస్ట్ రాడికల్ ఎలిమెంట్స్కి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ది అప్సర్జ్ ఆఫ్ రాడికల్ అండ్ ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ ఎలిమెంట్స్ ఇన్ బంగ్లాదేశ్. అంటే కట్టర్ ఇస్లామిక్ థాట్స్ ఉన్నవాళ్ళు, ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తూ వారిని బంగ్లాదేశ్ పైన ఉసిగొలుపుతుంది. విచిత్రం ఏమిటంటే ఇలాంటి రాడికల్స్ని ఈవెన్ పాకిస్తాన్ కూడా బ్యాన్ చేసింది. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళను బంగ్లాదేశ్లో సపోర్ట్ చేస్తున్నారు. అంటే బంగ్లాదేశ్ని ఎలాగైనా నాశనం చేసి తమ కంట్రోల్లో తెచ్చుకోవాలి, బంగ్లాదేశ్ని యాంటీ ఇండియా కంట్రీగా మార్చాలి అనేది ప్రజెంట్ పాకిస్తాన్ ప్లాన్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పాకిస్తాన్ ఈ రాడికల్స్కి సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, బంగ్లాదేశ్లో ఆర్మీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా అని. ఒక ఇస్లామిక్ కంట్రీలో ఏదైనా పాసిబుల్ కావచ్చు. ఎందుకంటే అలాంటి దేశాల ప్రజలు గవర్నమెంట్ కన్నా తమ మతానికే వాల్యూ ఇస్తారు. మతాన్ని పొగడే ఇస్లామిక్ ఉగ్రవాదులకు కూడా సపోర్ట్ చేస్తారు. అందుకే ఈవెన్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కూడా నన్ను ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎప్పుడైనా అంతం చేయొచ్చు అని భయపడుతున్నాడు. మీరు ఈ విషయాన్ని ఈ ఆర్టికల్లో చూడవచ్చు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఫియర్స్ స్ట్రైక్ బై ఇస్లామిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఇన్ డేస్ టు కమ్. నిజం చెప్తున్నాను, బంగ్లాదేశ్ని ఇన్నేళ్లు కాపాడింది ఇదిగో ఈ షేక్ హసీనా. కాపాడమే కాదు, ఆ దేశాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్ళింది. కానీ ఇలా చెప్పడానికి నాకు బాధగా ఉంది. ఇస్లామిక్ దేశాల ప్రజలు ఎప్పుడూ కూడా అభివృద్ధికి, ఉద్యోగాలకు వాల్యూ ఇవ్వరు. అభివృద్ధి కంటే కూడా మతమే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మతాన్ని పొగిడేది ఉగ్రవాదులైనప్పటికీ వీళ్ళు వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. అంతటి మత పిచ్చోళ్ళు వాళ్ళు. అందుకే కదా షేక్ హసీనాను ఆ దేశం నుంచి పారిపోయేలా ఈ రాడికల్స్ చేయగలిగారు. దాన్ని ప్రజలు కూడా ఆపలేకపోయారు. షేక్ హసీనాను తొలగిస్తే బంగ్లాదేశ్ మొత్తం ఒక ఇస్లామిక్ కంట్రీగా మారిపోతుంది అనుకున్నారు అక్కడి కట్టర్ ఇస్లామిస్టులు. కానీ షేక్ హసీనా తర్వాత వీళ్లకు ఈ ఆర్మీ చీఫ్ అడ్డుగా మారాడు. అందుకే ఇతన్ని తొలగిస్తే బంగ్లాదేశ్ మొత్తం ఒక రాడికల్ ఇస్లామిస్ట్ కంట్రీగా మారిపోతుంది అని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, బ్రదర్ అసలు రాడికల్ ఇస్లామిస్ట్ కంట్రీ అంటే ఏంటి అని.
ప్రజెంట్ మీరు ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉందో గమనించారా? సేమ్ అలాగే ఈ బంగ్లాదేశ్ కూడా మారిపోతుంది. అంటే అక్కడ ఎటువంటి ప్రభుత్వం ఉండదు, ప్రజలకు సరైన ఫ్రీడమ్ ఉండదు, అమ్మాయిలకైతే మరీ దారుణం. వాళ్ళు శరీరం అంతా కప్పుకొనే బయట తిరగాలి. ఒక రకంగా ఆ దేశంలో ప్యూర్ షరియాలా వచ్చేస్తుంది. ప్యూర్ షరియాలా ఏ దేశంలో అయితే ఉంటుందో ఆ దేశం ఎన్నటికీ బాగుపడదు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇంత జరుగుతుంటే ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ అయిన ఈ మహమ్మద్ యూనస్ ఏం చేస్తున్నాడు, ఇతను ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు అని. ఇదే అసలైన ప్రాబ్లం. విషయం ఏమిటంటే ఈ మహమ్మద్ యూనస్ చూడడానికి చాలా తెలివైన వాడిలా ఉంటాడు, కానీ నిజానికి అది అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ఆర్మీని సపోర్ట్ చేస్తున్నాడా లేదా ఈ రాడికల్స్ని సపోర్ట్ చేస్తున్నాడా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇతను పవర్లోకి వచ్చిన మొదట్లో బంగ్లాదేశ్ని బాగా అభివృద్ధి చేసేస్తాను, బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి పనిచేస్తే అభివృద్ధి చెందుతుంది అనుకున్నాడు. కానీ ఇతను చేసిన ఆ పనులు ఎంత స్టూపిడో ఇతనికి ఇప్పుడు అర్థమవుతుంది. ఓవరాల్గా ప్రజెంట్ బంగ్లాదేశ్ కొలాప్స్ అవ్వడానికి రెడీగా ఉంది. ఎప్పుడైనా ఆ దేశంలో పెద్ద మార్పు జరగవచ్చు. ఒకటి, ఈ ఆర్మీ చీఫ్ ఆ దేశం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. రెండు, ఇతన్ని చంపేసి లేదా తొలగించేసి కంప్లీట్ ఆ దేశాన్ని ఇలాంటి రాడికల్స్ తమ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. బంగ్లాదేశ్ని ఇతను కంట్రోల్లోకి తెచ్చుకుంటే పర్లేదు, ఆ దేశం నార్మల్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను మహమ్మద్ యూనస్ కంటే చాలా బెటర్. కానీ ఇతన్ని తొలగించేసి కట్టర్ ఇస్లామిక్ రాడికల్స్ ఆ దేశం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారే అనుకోండి, బంగ్లాదేశ్ని ఎవడూ కాపాడలేడు. ఆ దేశం సర్వనాశనం అవ్వడం ఆఫ్ఘనిస్తాన్ కంటే దారుణంగా మారడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చాలా త్వరగా జరగబోతుంది. ప్రజెంట్ బంగ్లాదేశ్ ఇంటర్నల్ పరిస్థితులను చూస్తుంటే ఈ మార్పు జరగడానికి రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే చాలా రిపోర్ట్స్ ప్రకారం ఈ వకార్ ఉజ్ జమాన్ దేశంలో జరుగుతున్న పరిస్థితుల పట్ల చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు. ఇతను ప్రజెంట్ బంగ్లాదేశ్ పీఎం అయిన యూనస్ని కూడా పెద్దగా నమ్మట్లేదు. కాబట్టి త్వరలోనే ఇతనే బంగ్లాదేశ్ని ఆర్మీ కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు. బంగ్లాదేశ్లో ఇదంతా జరుగుతుంటే మరి ఇండియా ఏం చేస్తుంది? ఇండియా ఎటువంటి ప్లాన్స్ని చేయబోతుంది అంటే ఈ విషయంలో ఇండియా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే రీసెంట్గా జయశంకర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. ఇండియా వాజ్ అవేర్ ఆఫ్ యాంటీ హసీనా వేవ్ బట్ కుడ్ నాట్ ఇంటర్ఫియర్. అంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు అగెన్స్ట్గా ఒక మూమెంట్ స్టార్ట్ అయింది అనే విషయం ఇండియా ముందే పసిగట్టింది. కానీ దాన్ని ఆపేందుకు మనం ట్రై చేయలేదు. ఎందుకంటే వేరే దేశాల ఇంటర్నల్ విషయాల్లో మనం ఇంటర్ఫియర్ కాకూడదు. ఒకవేళ ఇండియా ఇంటర్ఫియర్ అవుతుంది అని తెలిస్తే పాకిస్తాన్కి మనపైన కంప్లైంట్ చేయడానికి ఒక సాకు దొరుకుతుంది. చూడండి, పక్క దేశ విషయాల్లో ఇండియా ఇంటర్ఫియర్ అవుతుంది అంటూ మనపైన ఏడవడం మొదలు పెడుతుంది. మన ఇండియా బయట పబ్లిక్గా ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ ఇంటర్నల్గా ఖచ్చితంగా బంగ్లాదేశ్ని కంట్రోల్ చేయడానికి పెద్ద ప్లానే వేసి ఉంటుంది. మీ అందరికీ నేను నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్తో కలిసి మన దేశంలోని ఇదిగో ఈ చికెన్ నెక్ ప్రాంతాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ విషయం ఇండియాకు ముందే తెలిసి తగిన జాగ్రత్తలు తీసుకుంది. అంతేకాదు, రేపు మనకేదైనా ప్రమాదం అని తెలిస్తే బంగ్లాదేశ్ మొత్తాన్ని కంట్రోల్లో తెచ్చుకునే కెపాసిటీ మన ఇండియాకు ఉంది. కానీ మనం పబ్లిక్గా వేరే దేశాల విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నట్టుగా ఎక్కడ చెప్పకూడదు. అలా చెప్తే ప్రపంచ దేశాలు మనకు అగెన్స్ట్గా మారుతాయి. మొత్తంగా ఈ బంగ్లాదేశ్ ఎడ్జ్ మీద ఉంది. వెరీ సూన్ బంగ్లాదేశ్లో పెద్ద మార్పు జరగబోతుంది. సడన్గా ఆ దేశం మొత్తాన్ని ఆర్మీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. జవాన్లంతా రోడ్డుపై వచ్చి ప్రజల్ని కంట్రోల్ చేస్తున్నారు అనే న్యూస్ ఎప్పుడైనా రావచ్చు. ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్లో ఏం జరగబోతుంది అనే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగా ముక్కలయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఒకవైపు నుంచి అరాఖాన్ ఆర్మీ ఆల్రెడీ బంగ్లాదేశ్ని ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది. లేదా బంగ్లాదేశ్లో ఆర్మీ పరిపాలన వస్తే బాగుంటుందా? ఏం జరిగినా ఇటు బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్ ఈ రెండు మన దేశానికి పట్టుకున్న రెండు చీడ పురుగులు. వీళ్ళు అభివృద్ధి చెందరు, మన దేశాన్ని అభివృద్ధి చెందనీయకుండా మనపైన కుట్రలు చేస్తుంటారు. ఈ రెండు దేశాలపై ఇండియా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వీళ్ళను ఇండియా కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం ఏదైనా ఉందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి.
అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.